మా దేశానికి ఎవరు రావాలో ఎవరు రావద్దో, మా దేశంలో ఎవరు ఉండాలో ఎవరు ఉండొద్దో మేమే నిర్ణయిస్తామంటున్నారు అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, అమెరికన్ ఫారెన్ మినిస్టర్ ఆయన. రీసెంట్గా చాలామంది అమెరికాలో ఉన్న ఫారెన్ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఒక మెయిల్ వచ్చింది. మీరు లాఫుల్ ఇమిగ్రేషన్ స్టేటస్లో అమెరికాలో లేరు, ఇల్లీగల్గా ఉన్నారు. మీరు కనుక అమెరికాని వదిలి వెళ్ళకపోతే మీ పైన ఫైన్ కానీ, డిటెన్షన్ కానీ, డిపోర్టేషన్ కానీ జరుగుతుందని చెప్పి మెయిల్స్ వచ్చేసాయి. ఎక్కడి నుంచి అంటే అఫీషియల్గా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ డిఓఎస్ దగ్గర నుంచి. మీరు కనుక ఇమ్మీడియట్గా సెల్ఫ్ డిపోర్టేషన్ చేసుకోకపోతే మేమే మిమ్మల్ని పంపించేస్తాం. ఒకవేళ మేము డిపోర్టేషన్ చేస్తే అది మీ సొంత దేశమే కాకపోవచ్చు, ఎక్కడికైనా మీరు వెళ్ళిపోవచ్చు కూడా. అంటే ఒక్కొక్కసారి వీళ్ళు డిపోర్టేషన్ ఫ్లైట్స్ ఎలా ఉంటాయి అంటే, ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ స్టూడెంట్ అనుకోండి, ఇండియాకి కాకుండా వేరే దేశం అంటే వెనుజులా, కొలంబియా అలా కూడా పంపించవచ్చు అనమాట. చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే క్యాంపస్ యాక్టివిజంలో పాల్గొన్నారో, అంటే ఆ క్యాంపస్లో ఉండి స్టూడెంట్స్గా ఉండి అక్కడ కొన్ని యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి హమాస్ లాంటి గ్రూప్ సపోర్ట్ చేయడం, లేదా సోషల్ మీడియాలో చిన్న అమెరికాకు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టినా సరే, కొన్నిసార్లు అమాయకంగా షేర్ చేసినా సరే చాలామంది బలైపోతున్నారు. యుఎస్ వాళ్ళు ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారనమాట. మనందరికి తెలుసు, రీసెంట్గా వచ్చిన ఓపెన్ డోర్స్ రిపోర్ట్, ఈ రిపోర్ట్ ప్రకారం అమెరికాలో ఫారెన్ స్టూడెంట్స్ దాదాపు 1.1 మిలియన్ ఉన్నారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే 11 లక్షల మంది ఉన్నారనమాట రీసెంట్గా డేటా చూస్తే. దానిలో 3.31 ల్యాక్ అంటే దాదాపు 3.3 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారనమాట. చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళకి రీసెంట్గా ఒక మెయిల్ వస్తుందంట. ఆన్ బిహాఫ్ ఆఫ్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, ద బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ వీసా ఆఫీస్ hereby informs you that additional information became available after your visa was issued. As a result, your F1 visa was revoked in accordance with section 221 clause I of the US Immigration and Nationality Act. అంటే యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ కింద మీ యొక్క వీసా రివోక్ అయిపోయింది. F1 వీసా అంటే స్టూడెంట్ వీసా. మీరు ఇమీడియట్గా అమెరికాలో నుంచి వెళ్ళిపోవాలి. మీకు మేము వీసా జారీ చేసిన తర్వాత మీ గురించి మాకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిసింది అని చెప్పి మార్కో రూబియో అయితే, ఎవరైతే కొంతమంది స్టూడెంట్స్ అమెరికాకు వ్యతిరేకంగా యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళని లూనెటిక్స్ అనే మాట కూడా వాడాడు అనమాట. అంతేకాదు యాంటీ నేషనల్ యాక్టివిటీస్ అని చెప్పి చెప్తూ వచ్చారనమాట. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఎవరైతే యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కానీ, సోషల్ మీడియా పోస్టులు కానీ, క్యాంపస్ యాక్టివిజం కానీ చేస్తారో వాళ్ళని అమెరికా నుంచి తోసేస్తున్నారంట. దానికి సంబంధించి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ యాప్ క్యాచ్ అండ్ రివోక్ అనే యాప్ కూడా వాడుతున్నారంట. ఏ స్టూడెంట్స్ అయితే ఇలా యాక్టివిజం చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడానికి. అండ్ ఒక్కసారి డిపోర్టేషన్ స్టార్ట్ చేస్తే వాళ్ళని ఎక్కడ డిపోర్ట్ చేస్తారో కూడా అది కష్టమైన పని అనమాట. ఏదైనా సరే యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్కి వ్యతిరేకంగా ఎవరు చేయకూడదని చెప్తున్నారు. అంతేకాదు అమెరికా వీసా అనేది ఒక బర్త్ రైట్ కాదు. మాకు తెలుసు మా దేశంలో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదు అని చెప్పి. ఒక్కసారి సెల్ఫ్ డిపోర్టేషన్ అంటే మీ వీసా రివోక్ చేసిన తర్వాత మళ్ళీ అమెరికాకి రావాలంటే, స్టూడెంట్గా రావాలంటే కొత్త వీసాకి అప్లై చేసుకోవాలి. మళ్ళీ అప్పుడు మేము మళ్ళీ మీ కండిషన్, మీ పరిస్థితులని రీఅసెస్ చేస్తామని చెప్పి చెప్తున్నారనమాట. మనకు తెలుసు అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళాలంటే F1 వీసాస్, వొకేషనల్ స్టడీ వెళ్ళడానికి M వీసాస్, ఎక్స్చేంజ్ వీసా అంటే J వీసాస్, ఇలా రకరకాల వీసాస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు చాలామంది అమెరికన్ స్టూడెంట్స్గా వెళ్ళి అక్కడ ఉండటానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు అనమాట. అండ్ ఇంకో మాట కూడా చెప్పారు, మీరు వెళ్ళిపోవచ్చు. మీరు ఎవరైతే క్యాంపస్ యాక్టివిజంలో యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తున్నారో, సోషల్ మీడియా పోస్టులు చేస్తున్నారో మిమ్మల్ని మీరు సెల్ఫ్ డిపోర్ట్ చేసుకోవచ్చు. మీకు CBP హోమ్ యాప్ అవైలబుల్గా ఉంది. ఇది మార్చి 10వ తారీఖున డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిందన్నమాట. ఈ యాప్ లాంచ్ చేసింది. దీన్ని పెట్టుకుని దీన్ని అప్లై చేసుకుని మీరు ఇమీడియట్గా సెల్ఫ్ డిపోర్ట్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇల్లీగల్గా అమెరికాలో ఉంటే మీ పైన భయంకరమైన కేసులు ఉంటాయని చెప్పి కూడా వార్న్ చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అమెరికాలో ఉన్నవాళ్ళు మాకు ఈ ఈమెయిల్ ఎప్పుడు వస్తుందని భయపడుతూ అక్కడ బతుకుతున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి, ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే CSBIS అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు.